తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు శ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కల్కి సినిమా చూసిన తర్వాత చాలా మందికి చాలా రకాల సందేహాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందరూ కూడా మహాభారతాన్ని కొంచెం వెనక్కి తిరిగేసి ఎవరి క్యారెక్టర్స్ ఏంటి అనేది చూడడం స్టార్ట్ చేస్తున్నారు. అంతా సర్చింగ్ అనేది జరుగుతుంది. నిజానికి కల్కి అనేది ఎప్పుడు పుడతాడు ఎగ్జాక్ట్గా? అంటే కలియుగం అంతం, అంటే ఫైనల్గా అంతంలో పుడతాడా, యుగాంతంలో పుడతాడా? సో కల్కి పుట్టిన తర్వాత ఇంకా కలియుగం అనేది పూర్తిగా అంతం అయిపోతుందా, తర్వాత కూడా కొనసాగుతుందా? ఇలాంటి సందేహాలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కల్కి సినిమా నేను కూడా చూశాను. నాగ్ అశ్విన్ మామూలు డైరెక్టర్ కాదు, మంచి విజన్ ఉన్న డైరెక్టరు. ఆయన రీసెర్చ్ చెయ్యకుండా సినిమాలు అయితే మోస్ట్లీ చెయ్యడు. ఎందుకోసమంటే మీరు ఇప్పటికీ చూడండి, ఆయన మహానటి సినిమా తీశారు. అందులోపల నరేష్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది. సావిత్రి అని పేరుతోటి పిలిస్తే సావిత్రి అని పేరుతోటి పిలవద్దు, సావిత్రి గారు అని పిలవాలి అని నరేష్ గారితో ఒక నెరేషన్ చేపిస్తారు. ఒక సీన్ ఉంటుంది, మీరు ఆ సీన్ అబ్జర్వ్ చేయండి. ఆ సీను ఎక్కడిదో కాదు, నేను మునుపు టాలీవుడ్ ఛానల్లో లైవ్గా అప్పట్లో సెలబ్రిటీస్ జాతకాలు చెప్పేవాడిని. మహానటి అని చెప్పి సావిత్రి గారి యొక్క జాతకాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసినప్పుడు అప్పుడు నేను చెప్పిన మాట అది, సావిత్రి గారు, నేను సావిత్రి అని చెప్పి నేను పేరుతో అంటే మా అమ్మ అంది సావిత్రి గారు అనాలి అని చెప్పి మా అమ్మ నాతో అంది అని ఆ విషయం నేను అక్కడ చెప్తే నాగశ్విన్ గారు అది చూసినట్టున్నారు. అక్కడ నుంచి కట్ చేసుకుని సీన్లో ఇది పెట్టారు. సో ఆయన ఏ సినిమా తీసినా ఏది చేసినా రీసెర్చ్ బాగానే చేస్తాడు ఆయన. సో ఈ ఏదైతే కల్కి మూవీలో కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకుంటారు. ఎందుకోసమంటే సినిమాలో కొన్ని కమర్షియల్స్ యాడ్ చేసుకోకపోతే సినిమానే కాదు అది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే కల్కి సినిమా లాగానే చూడండి, పురాణాలకి దానికి ఆపాదించకండి, వాటి క్యారెక్టరైజేషన్కి వాటికి ఆపాదించకండి. ఓకే, ఎందుకోసమంటే మహాభారతంలో ఉన్న విలన్లను తీసుకొచ్చి ఇక్కడ హీరోలను చేశారు ఈ సినిమాలో. మహాభారతంలో ఎవరెవరైతే చెయ్యరాని తప్పులు చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ హీరోలు చేశారు. సో అది కొంచెం కరెక్ట్ జడ్జిమెంట్ అయితే కాదు. ఎనియో, సో అంటే దాన్ని ఏ కోణం నుంచి చూపించాలనుకున్నారంటే, అక్కడ తప్పు చేశారు, అశ్వత్థామ కర్ణుడు తప్పు చేశారు, ఆ తప్పుకి ప్రాయశ్చితంగా ఇప్పుడు కల్కికి సపోర్ట్ మంచిదే, సంతోషం. అది కూడా అలా చూపించాలని అనుకున్నారేమో అనిపించింది. అది సరే, సినిమా లాగానే చూడాలి, దాన్ని పెద్దగా ఆపాదించుకోకూడదు. బట్ మీరు అంటున్నట్టుగా కల్కి అవతారం చాలామంది ఇప్పుడు కల్కి గురించి ఎక్కువగా వెతకడం స్టార్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ కల్కి అని, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, ఆల్ ఓవర్ ఇండియన్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్. ఎందుకోసమంటే ఇది వరల్డ్ వైడ్ మూవీ కదా, ఇది వరల్డ్ మూవీ, చాలా ఎన్నో లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. సో అందరూ హూ ఇస్ కల్కి అని వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే కల్కి పురాణం. అందరికి ఇప్పుడు కల్కి పురాణం పీడిఎఫ్ అని అందరూ ఆన్లైన్ వెతుకుతున్నారు. దెర్ ఇస్ ఎ పీడిఎఫ్, కల్కి పురాణం పీడిఎఫ్ అందరికీ గూగుల్లో వెతుకునే దొరికిపోతుంది. ఆ కల్కి పురాణంలో ఏం చెప్పారు అంటే, కల్కి అవతారం అయ్యేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పారు. దాంట్లో మెయిన్ ఏంటంటే కాశీ. ఇప్పుడు కాశీ ఎట్లా చూపిస్తారంటే చుక్క నీరు దొరకదు అక్కడ. ఎస్, భూమిపైన ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కల్కి అవతారం వస్తుంది అని అంటే దానికి చాలా విషయాలు చెప్పారు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఎప్పుడైతే పూరి జగన్నాథుడి యొక్క రథము లాగడానికి ఒక్క మనిషి కూడా ఉండడు, పూరి జగన్నాథుడి యొక్క రథం లాగడానికి ఒక్క మనిషి ఉండడో అప్పుడు కల్కి అవతారం వస్తుంది. పూరి జగన్నాథుడు కల్కి అవతారంగా వస్తాడు అని, కేశవుడు వస్తాడు అని అప్పుడు చెప్తారు. అంటే ఇప్పుడు మొన్న పూరి జగన్నాథ్ రథయాత్ర చూసే ఉంటారు. ఆ రథయాత్రకి ఎంతమంది జనాలు వచ్చారు, ఎవ్వరికి కూడా పర్సనల్ ఇన్విటేషన్స్ లేవు, కోట్ల మంది జనాలు వచ్చారు. ఎప్పుడైతే ఒక్క మనిషి కూడా రాడో అప్పుడు కలియుగం అంత. అది ఒకటి. రెండవది, భూమి మీద చుక్క నీరు తాగడానికి ఉండదు, నీరు మొత్తము శుష్కించుకుపోతుంది భూమి మీద. గంగ ఉండదు భూమి మీద, గంగ మొత్తము పోతుంది. అది కల్కి, అప్పుడు కల్కి అవతారం అవుతుంది. అవన్నీ కూడా కరెక్ట్గా చూపించాడు. మనం ఆ సినిమాలో చూసి నేర్చుకోవాల్సింది ఒకటే, అదేదో కాంప్లెక్స్కి వెళ్తాను అని చూపిస్తున్నారు కదా. ఫస్ట్ మనం అందరం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వీఆర్ ఆల్ ఇన్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం కాంప్లెక్స్లోనే ఉన్నాం. ద ఎర్త్ ఈజ్ నౌ లైక్ దట్ కాంప్లెక్స్.
అందరు కూడా ఈ మధ్య ట్రోల్ చేస్తున్నారు, నేను కాంప్లెక్స్ వెళ్తానండి రేపటి కోసం. కాంప్లెక్స్ అంటే ప్రస్తుతం ఉన్నాము, నెక్స్ట్ జనరేషన్ లో అలా ఉంటుందా లేదా అని అదే. అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ అనుకుంటుంది మనం సినిమా చూస్తున్నప్పుడు కాంప్లెక్స్ చూపిస్తే మనం అంతా కూడా మెస్మరైజ్ అవుతున్నాం. ఆ సాంగ్ చూపించి ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఆ అద్భుతం చూస్తున్నాను, ఒక పండు తింటున్నాను, ఒక ఆనందం ఎక్స్ప్రెషన్ ఏదైతే చేశారో, ఇప్పుడు మనమంతా కాంప్లెక్స్లోనే ఉన్నాం. ఆ కాంప్లెక్స్ మనమే నాశనం చేసుకుంటున్నాం. అందులోపల మనకి కమల్ హాసన్ తోటి కూడా ఒక డైలాగ్ చెప్పిస్తారు, మీరంతా నాశనం చేసుకుందని నేను కాపాడుకున్న దాంట్లో అందరు రావాలనుకుంటున్నారు, మనిషికి ఎప్పటికీ మారడు అని. అవి చాలా మనం నేర్చుకోవాలి. కల్కి సినిమా నుంచి మనం చాలా నేర్చుకోవాలి. కాకపోతే మనిషి ఎప్పటికీ నేర్చుకోడు. మనిషి యొక్క దుర్మార్గపు బుద్ధే అది. మనిషి ఒక్కడు నాశనం చేసుకుంటూనే ఉంటాడు, ఒక్కడినొక్కడు చంపుకుంటూనే ఉంటాడు. అదే కలికాలం. ఇప్పుడు కలికాలంలో ఎట్లా అవుతుందంటే, ఇది ఎగ్జాంపుల్ అనమాట. మనుషులు ఇంత అయిపోతారు కలికాలానికి. ఇప్పుడు కల్కి సినిమాలో చూసినట్టుగా అట్లా ఉండరు. మనుషులు ఇంతే అవుతారు. ఇప్పుడు ఈ సైజ్ ఎంత ఉందో అంతే సైజ్ అవుతారు. భైరవ ద్వీపంలో లిల్లీపుట్స్ ఉంటారు కదా. మనుషులు రాను రాను కలికాలం ఎండ్ అయ్యే సమయానికి మనుషుల యొక్క హైట్ ఇంత హైట్ ఉంటుంది. ఇట్లాగే ఉంటారు మనుషులు, లిల్లీపుట్లాగా ఉంటారు. ఆయుర్దాయం కూడా అట్లానే తగ్గిపోతుంది. అంతే ఆయుష్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ తాటి చెట్లా కనిపిస్తుంది కదా, దీన్నే వెంపలి చెట్టు అంటారు. వెంపలి చెట్టు ఏంటుందంటే 3 ఫీట్ల కన్నా ఎక్కువ పెరగదు. 3 ఫీట్ల కన్నా ఎక్కువ పెరగదు. ఆ వెంపలి చెట్టుకి నిచ్చెనేసుకొని ఎక్కుతారు. సో ఇది ఆల్రెడీ బ్రహ్మం గారు చెప్పారు మనకి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈ రాను పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, మనము ఒక 50 ఏళ్ల క్రితం చూస్తే 6 ఫీట్ల జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు 6 ఫీట్ల వాళ్ళు ఎవరు లేరు. మోస్ట్లీ చాలా తక్కువ. హార్డ్లీ 100కి 3-2 ఉంటారు. కనీసం 6 ఫీట్ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలు దొరకట్లేదు, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. పాపం వాళ్ళకు కూడా కష్టాలు వేరే ఉన్నాయిలేండి. 6 ఫీట్ ఇప్పుడు రాను ఏమైపోయిందంటే, 6 ఫీట్ అబ్బాయిలందరూ 5 to 6 ఫీట్ మధ్యలో ఉంటున్నారు, అమ్మాయిలందరూ 4 to 5 ఫీట్లో ఉంటున్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత, ఇంకొక 100 years తర్వాత ఏం జరుగుతుందంటే, క్రమేపీ 1 ఫీట్ ఎవ్రీ 100 yearsకి 1 ఫీట్ తగ్గుతూ ఉంటారు ఇంకా. సో ఇలా 100 years దాటిపోయిన తర్వాత అందరు కూడా అలా పొట్టిగా అయిపోతారు. అంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ అది జెనెటిక్ ఇష్యూ కావచ్చు, DNA ఇష్యూ కావచ్చు, అండ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ కావచ్చు. మనమే నాశనం చేసుకుంటున్నాం మన భూమిని. మన ఎరువులు వేస్తున్నాం, గోవులను చంపుకుంటున్నాం, మాంసం తింటున్నాం, విచ్చలవిడి మాంసం తింటున్నాం. ఇవన్నీ దేనికైనా యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. అవే ఈ రోజుకి నా వర్క్ అయిపోయిందా లేదా, నేను ఈ రోజు నాది గడిచిపోయిందా లేదా లేదు. రేపు మీరు ఎవరో కాదు, ఆ భవిష్యత్ తరాలు ఈ పుట్టే వాళ్ళందరం మనమే. ఈ నేచర్ని నాశనం చేసిన మనమే అక్కడ పుడతాము. మనం అవన్నీ కష్టాలు మనమే అనుభవిస్తాం. ఇప్పుడు మనం కాపాడుకోగలిగితే మన ఫ్యూచర్ జనరేషన్ మనం ఎవరో కాదు, రేపు నీ మనవడికి నువ్వే పుడతావు పక్కా. అది కాలం చెప్తుంది, గరుడ పురాణమే చెప్తుంది. నీ వంశంలో మళ్ళీ నువ్వు పుడతావు. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, నీ మనవడికి నువ్వు కొడుకుగా పుడతావు. అప్పుడు ఏం జరుగుతుంది, నీ మనవడికి కాదు, ముని మనవడికి నువ్వు కొడుకుగా పుడతావు. ఎవరి వంశంలో వాళ్ళే పుడతారు. అంటే వాళ్ళు చేసిన కర్మలను బట్టి మోస్ట్లీ 100కి 70% అదే వంశంలో పుడతారు. ఎందుకోసం అంటే DNA అదే కదా, మళ్ళీ అదే వంశంలో అదే జన్మ ఎత్తుతూనే ఉంటారు. ఆ ఎత్తడము, చేసిన కర్మలకు అనుభవించడం అన్నీ జరుగుతాయి. సో మన ఫ్యూచర్ జనరేషన్ని మనం కాపాడుకోవాలి అని అంటే, కల్కి ఎక్కడో లేడు, మన లోపలనే ఉన్నాడు. మనం చేసుకుంటే కల్కి అంటే అర్థం ఏంటంటే, కలిని నాశనం చేసేటువంటి వాడు, కలిని ఉత్కృష్టం చేసేటువంటి వాడు కల్కి. సో కలిని ఉత్కృష్టం చేయాలంటే మనమే కాపాడుకోవాలి. ఆల్రెడీ కలియుగాంతానికి సంకేతాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మెల్లిగా. సింపుల్ చెప్తున్నాను, ఇన్ని అణుబాంబులు ఎందుకు రెడీ అవుతున్నాయి చెప్పండి. అణుబాంబులు ఇప్పుడు రష్యాలో అత్యధిక అణుబాంబులు ఉన్నాయి. ఇవన్నీ ఊరికే ఉంటాయి అణుబాంబులు. ఒడికో ఒక్కడికి తిక్కరాదా. ఇప్పుడు వాడెవరు, హిట్లర్ వచ్చాడు. హిట్లర్ వచ్చి వాళ్ళని వెళ్ళి చేశాడు, అణుబాంబులు పేలాయి. అట్లాంటి వాడు ఎవడో ఒకడు పుడతాడు. నేను ఆల్రెడీ మనం చెప్పాను కదా, పంచగ్రహ కూటం జరిగింది కదా, అప్పుడు ఒకడు పుట్టాడు. వాడు 2040 టైంకి వాడు వస్తాడు. 2048లో అష్టగ్రహ కూటం ఏర్పడుతుంది. అప్పుడు స్టార్ట్. ఇంకా ఈ ఒక్క అణుబాంబు పడ్డా చాలు, ఒక్కోడు వేసినంటే ఇంకోటి వేస్తాడు. అణుబాంబులు అన్నీ పడ్డాయంటే ఇంకేముంటుంది, పైరు పెరగదు, పంట పెరగదు, అన్నీ కలుషితం అయిపోతాయి. సో ఇంకా అణుబాంబులు ఎన్ని తయారు చేస్తారో తయారు చేసుకోండి.
నాకు తెలిసి ఈ కల్కి సినిమా ఒక నాగశ్విన్ ద్వారా మనకి దైవమే మనకు చూపిస్తుంది. వరే మీ కాంప్లెక్స్ కాపాడుకుంటారా, కాంప్లెక్స్ పోతా అని మీరందరూ కూడా కలలు కనాల్సి వస్తుంది. ఉన్న కాంప్లెక్స్ని కాపాడుకుంటారా, లేకపోతే అదే పరిస్థితి ఏర్పడుతుంది. అది జరగబోతుంది. ఈ ఈ ఇప్పుడు మీరు అంటే నేను, నా కొడుకు, నా మనవడు అక్కడి వరకు ఎంజాయ్ చేస్తారు. ఈ తర్వాత నా ముని మనవడు ఎంజాయ్ చేయడు. ఆ ముని మనవడు ఎవడో కాదు, అది నేనే. నేను ఆడ పుడతా, అప్పుడు నాకు ఉంటుంది. సో మీకు కూడా అదే పరిస్థితి. సో మీ ముని మనవడు ఎవరో కాదు, అది మీరే. అప్పుడు తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి దొరకదు. సో ఆ రకమైన పరిస్థితి. అంటే అక్కడ నాగేశ్వనికి నాలెడ్జ్ లేక కాదు, ప్రభాస్ ఆరెంజ్ జ్యూస్ కొరుకుతున్నాయంటే హీ డిడ్ంట్ సీన్ ఇన్ లైఫ్. ఆరెంజ్ని అతని జీవిత కాలంలో చూసి లేడు అని అర్థం. అది ఆరెంజ్ కొరికాడు అంటే. అయితే అంటే కల్కి పుట్టేటప్పటికి ఇంకా యుగాంతం అన్నట్టుగానే అనుకోవచ్చు. అసలు యుగాంతం అన్నకి అసలు ఎవరు ఉండరు అక్కడ. కల్కి పుట్టే సమయానికి ఎవరు ఉండరు. మరి ఎందుకు ఇంకా పుట్టడం ఎందుకు, ఆ అవతారం దేనికోసం? మళ్ళీ కొత్త క్రియేట్ చేయాలి కదా. కొత్తది క్రియేట్ చేయాలంటే ఒక రూలర్ రావాలి కదా. ఇంకొక యుగాన్ని క్రియేట్ చేయాలంటే ఒక రూలర్ రావాలి కదా. సో అప్పటి వరకు ఎవడైతే కిరాతకులు ఉన్నారో ఆ కిరాతకులందరినీ సంహరించాలి. మనిషి మానవత్వం పోతుంది అక్కడ. మనిషిని మనిషి చంపుకొని తినే స్థాయికి వస్తారు. ఇప్పుడు అది చూపించింది చాలా తక్కువ. అది కలికాలం యొక్క పరిస్థితి. మీరు కల్కి పురాణంలో చూడండి, శ్రీమద్ భాగవతం యొక్క ఉపోద్ఘాతంలో ఉంటుంది, స్కంద పురాణం ఉపోద్ఘాతంలో ఉంటుంది. కలి అవతారం, కలి ఎలా ఉంటుంది అని అంటే వావి వరుసలు ఉండవు. ఆడవారు అనేటువంటి వారు బతకడమే కష్టమవుతుంది. సంతానము పొందే ఆడదాన్ని క్రూరంగా చూస్తారు. ఆడదాన్ని మిషన్ లాగా వాడుకుంటారు. అంత దారుణమైన పరిస్థితి వస్తుంది. మనిషిని మనిషి కొరుక్కొని తింటాడు. మనిషి చనిపోతే ఆ మాంసమే తింటారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఒక సినిమా, నేను నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూశాను. ఆ ప్లేన్ ఒకటి క్రాష్ అయిపోయి అక్కడ హిమాలయలో పడిపోతుంది. వాళ్ళు అక్కడ 50 రోజుల వరకు అక్కడే ఉంటారు. వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి వాళ్ళతో పాటు చనిపోయిన వాళ్ళ శవాలను తింటారు, వాళ్ళు మాంసాలు తింటారు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి. సో ఆ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. రేపు అదే పరిస్థితి ఏర్పడుతుంది. తినడానికి తిండి దొరకదు, ఆహారం దొరకదు. భూమి ఇప్పుడు గోవులన్నిటి చనిపోతున్నాయి. గోవు యొక్క సంరక్షణ జరగట్లే. అందరు ఆవుల్ని కోసుకొని తింటూ ఉన్నారు. ఏం జరుగుతుంది? రేపు భూమికి సారం దొరకలేదు, ఏం దొరుకుతుంది? ఇంకేముంటుంది? ఏం పెరగవు. ఇంకా తినే తిండిలో బలం ఉండదు. సో ఇదే కలి. సో సేవ్ అవర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఏంటిది? మన ఎర్త్. మన ఎర్త్ని కాపాడుకోండి. సేవ్ అవర్ కాంప్లెక్స్ అంతే. గురుగారు, కల్కి భగవానికి సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.